అసలు కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం డేటాబేస్‌లో డేటాని ఎలా అయినా ఎంటర్ చేయొచ్చా? అలా కాదు. దానికి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్‌నే మనం కన్స్ట్రెయింట్స్ అంటాం. ఒక కాలేజ్‌లో అడ్మిషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి అంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం కదా! ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ అడ్మిషన్ ఫార్మ్‌లో మనం నేమ్ ఎంటర్ చేయాలి. నేమ్‌ని మనం ఖాళీగా వదిలేయకూడదు. దీన్ని ఏమంటాం అంటే నాట్ నల్ అంటాం. తర్వాత మనకొచ్చేది ఏంటంటే యూనిక్. అంటే ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ అనేది డిఫరెంట్ స్టూడెంట్స్‌కి ఒకేలా ఉండకూడదు. థర్డ్ వన్ వచ్చేసి ప్రైమరీకి. రోల్ నెంబర్ అనేది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్‌కి డిఫరెంట్‌గా ఉండాలి. అలాగే ఖాళీగా ఉండకూడదు, రిపీట్ అవ్వకూడదు. ఫోర్త్ వన్ వచ్చేసి ఫారెన్‌కి. ఈ ఫారెన్‌కి అనేది స్టూడెంట్స్ రోల్ నెంబర్‌ని బట్టి ఏ డిపార్ట్‌మెంటు అనేది ఇండికేట్ చేస్తది. ఫిఫ్త్ వన్ వచ్చేసి చెక్. ఏజ్ 18+ ఉంటేనే కాలేజ్‌లో అడ్మిషన్ ఇవ్వాలి అన్నట్టు. సిక్స్త్ వన్ వచ్చేసి మనకి డిఫాల్ట్. ఇప్పుడు మనం ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోకపోతే డిఫాల్ట్‌గా ఇండియా సెలెక్ట్ చేసుకునేలాగా. ఇలాగా డేటాబేస్‌లో మనం కరెక్ట్ డేటాని ఎంటర్ చేయడానికి యూజ్ చేసేవే కన్‌స్ట్రెయింట్స్ అంటే. ఇప్పుడు డేటాబేస్‌లో డేటాని ఎఫిషియెంట్‌గా ఎలా స్టోర్ చేయాలి? అంటే మనం నార్మలైజేషన్ యూజ్ చేయాలి. అసలు ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి? అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.